ప్రఖ్యాత స్వస్థతశాలగా పేరు పొందినటువంటి స్వర్ణ దేవాలయంగా పిలువబడే బైబిల్ మిషన్ ఆలయంలందు ఈ నెల 20వ తేదీన ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్లు గురుమండల అధ్యక్షులు మరియు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎమ్మాన్యుయల్ రాజు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప మరియు నియోజకవర్గంలోని ఇతర ప్రముఖ నాయకులు, జిల్లాలో నలుమూలల నుండి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని ఆయన అన్నారు. క్రిస్మస్ ప్రభునందు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ టెలివిజన్ ద్వారా, ఈ నెట్వర్క్ ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృప దీవెన మీకు తోడే ఉండును గాక. ప్రపంచమంతా ఈ క్రిస్మస్ వేడుకను జరిగించుకుంటున్న మహాపర్వత దినం సంతోషకరమైనది, ఆనందకరమైనది, సంతోషకరమైనటువంటి మహా పండగ. ఒక్కొక్క పండగ ఒక్కొక్క పల్లెకు, ఒక పట్టణానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి పరిమితమై ఉంటుంది. ఇది మాత్రం ప్రపంచమంతా చేసుకునే పండగ. అందుకే అనేక మంది ఈ క్రిస్మస్ ఆనందాన్ని ఆనందించుచు ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. లోకరక్షకుడుగా ఆ దేవుడే మానవుని అవతారం ఎత్తి మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన సందర్భంగా మానవుల పాప పరిహార్థం కొరకే ఆయన పుట్టిక వేడుకను ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకుంటున్న ఈ క్రిస్మస్ వేడుక ఇది. ఈ నెల అనగా డిసెంబర్ 25వ తేదీన సాయంకాలం 6 గంటలకు స్వర్ణ దేవాలయం గ్రౌండ్లో ఈ గ్రాండ్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నది. దేవుని వాక్యానికి అందించడానికి రెవరెండ్ ఎస్ ప్రేమ్ కుమార్ గారు రాజమండ్రి వారు దేవుని వాక్యాన్ని అందించుతూ ఉన్నారు. అలాగే ముఖ్య అతిథులుగా మన మధ్యకు గౌరవనీయులు శ్రీ దౌలూరి దొరబాబు గారు, అలాగే రాజప్ప గారు, గౌరవనీయులు శ్రీ చినరాజప్ప గారు కూడా ఈ క్రిస్మస్ వేడుకకు వచ్చుచున్నారని తెలియజేస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. నువ్వు కూడా చెప్పు. I wish you all a very happy Christmas. God came into this world to forgive us sins, and His everlasting grace is upon us. For God is greater, His love is a graceful love. There's nothing loves more than what God has loved this world. And He came into the world to show His everlasting love to us. And that is why He has blessed among us. He has shed His blood on the cross to cleanse us from our sins. And that is why His coming into the world, His advent into the world is the most blessing and happiest moment for every man and every people that are living in the world. And that is why this Christmas festival is worldly wide, celebrated in each and every places. I'm very grateful to share you my greetings and blessings to this TV channel. And once again, I wish you all a very happy Christmas. Thank you.